హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావుస్ యూట్యూబ్ ఛానల్. సో గత 25 సంవత్సరాలుగా గాంధీ మరియు ఉస్మానియా హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగనే 38 సంవత్సరాలుగా హైదరాబాద్లోని అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. దంత సమస్యల గురించి ప్రజలకి అవగాహన కల్పించడానికి డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ని స్టార్ట్ చేశారు. మా ఈ ఛానల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, కొంతమందికి పన్ను అనేది బాగుంటుంది, ఎక్కడ నల్లగా లేకుండా బాగుంటుంది, కానీ అప్పుడప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందో మా వ్యూయర్స్కి తెలియచేయండి. చాలామంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు, సార్ పన్ను బాగానే ఉంది కానీ నొప్పి వస్తుంది అప్పుడప్పుడు, కానీ ఎక్కడ పుచ్చిపోలేదు, ఏమీ లేదు, ఎందుకు వస్తుందో తెలియట్లేదు సార్ అని చెప్తూ ఉంటారు అన్నమాట. ఈ పన్ను నొప్పి ఎందుకు వస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలంటే అది ఆ పంటిని ఎక్స్రే తీయాలి. ఎక్స్రే చూసినట్లయితే ఆ పంటి యొక్క చివరి భాగం, ఆ పంటి యొక్క చివరి భాగం, పంటి యొక్క ఈ భాగం ఉంటుంది కదా, ఇది రూట్ భాగం. ఈ రూట్ భాగం ఇది ఇక్కడ ఇన్ఫెక్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ నల్లగా ఆ ఎక్స్రేలో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ రూట్ భాగం కింద ఈ బోన్ ఏదైతే ఉంటుందో, పై దవడ కానీ కింద దవడ కానీ, ఇది నల్లగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నల్లగా కనిపించడం అంటే అక్కడ బోను అది ఇన్ఫెక్షన్ అయ్యి ఆటోమేటిక్గా అది అక్కడ చీము ఏర్పడినట్లు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఎందుకు ఈ విధంగా ఏర్పడింది అని మనం గమనించినట్లయితే అది ఎప్పుడో ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, లేదా 5 సంవత్సరాలు అది ఆ పంటికి దెబ్బ తగిలి ఉండాలి. అంటే ఇంజరీ తగిలి ఉండాలి. ఇంజరీ అయి ఉంటే అది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ పంటికి కనెక్ట్ అయ్యే ఈ బ్లడ్ వెసల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ బ్లడ్ వెసల్స్ ఈ ఎర్రగా ఉన్నాయి. ఈ బ్లడ్ వెసల్స్, నెర్వ్స్ కూడా ఇవి కట్ అయిపోతాయి అన్నమాట. కట్ అయిపోయి అక్కడ ఈ పంటికి ఆహారం అంటే ఈ బ్లడ్ సప్లై కానీ నెర్వ్ సప్లై కానీ లేకుండా ఇక్కడ ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ ఏర్పడి అది మనకి అప్పుడప్పుడు పెయిన్ రావటం జరుగుతూ ఉంటుంది. ఈ పెయినే మనం పన్ను అయితే బాగానే ఉంది కానీ లోన ఈ బ్లడ్ వెసల్స్, నెర్వ్స్ కట్ అయిపోవటం వల్ల, ఫుడ్ సప్లై లేకపోవటం వల్ల ఆ పన్ను ఏంటంటే అది ఆటోమేటిక్గా అప్పుడప్పుడు పెయిన్ రావటం, తర్వాత అది చీము రావటం, ఆ చీము బయటికి రావటం, వాపు రావటం ఇట్లా జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.